యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ దేవరా 2 పార్టులుగా తెరకెక్కుతున్న ఈ యొక్క సినిమా మొదటి పార్ట్ సెప్టెంబర్ 27న చాలా గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ కానుంది. కొరడాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవరా మూవీపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. RRR తర్వాత తారక్ నటించిన సినిమా ఇది. రాజమౌళితో సినిమా చేసిన హీరోకు ఆ తర్వాత మూవీ ఫ్లాప్ తీసుకునేందుకు సెంటిమెంట్ ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న విషయం తెలిసిందే. ఇదివరకే సింహాద్రి తర్వాత వచ్చిన ఆంధ్రావాల భారీ డిజాస్టర్ అందుకుంది. మళ్ళీ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన RRR తర్వాత వస్తున్న సినిమా దేవరా. అలాగే ఆచార్య వంటి ఫ్లాప్ తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహించిన సినిమా దేవరా. అలాంటి అంశాలతో దేవరాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే 2 రోజుల ముందుగానే దేవరా ఫాస్ట్ రివ్యూ వచ్చేసింది. ఇదివరకే ఈ యొక్క సినిమా చూసిన రాజమౌళి అండ్ టీం మంచి రివ్యూలు ఇచ్చేశారు. తాజాగా ఓవర్సీస్లో ఈ యొక్క సినిమా చూసిన డిస్ట్రిబ్యూటర్స్ సైతం రివ్యూ కూడా ఇచ్చేశారు. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రకారం దేవరా ఫస్ట్ హాఫ్ బాగుందని టాక్. అలాగే సినిమా యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయని వారు చెప్పారు. ఇందులో యాక్షన్ సీన్స్ కొత్త అనుభూతిని ఆడియన్స్ను కలిగిస్తాయట. అలాగే దానికి మించి సెకండ్ హాఫ్ ఉంటుందని అంటూ ఉన్నారు. దేవరా సినిమా రివర్స్ స్క్రీన్ ప్లేతో సాగుతుందట. ఇక దేవరా రివర్స్ స్క్రీన్ ప్లే అనేది కొంచెం ప్రేక్షకులకు కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉందని డిస్ట్రిబ్యూటర్ చెబుతూ ఉన్నారు. కానీ క్లైమాక్స్ మాత్రం గట్టిగా పుంజుకుంటుందట. క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ సరికొత్తగా ఉంటుందని అంటూ ఉన్నారు. అలాగే అనిరుద్ రవిచందర్ అందించిన బీజిఎం బాగుందని, సినిమాకు ప్లస్ పాయింట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెబుతూ ఉన్నారు. దేవరా చిత్రంలో ఎన్టీఆర్ నటన, రత్నవేలు సినిమా ఫోటోగ్రఫీ ప్రధాన ప్లస్ పాయింట్ అని టాక్. సినిమాలో జాన్వీ కపూర్ ఎంట్రీ కొంతవరకు ఆలస్యంగా ఉంటుందని సమాచారం. ఇక కొరడాల శివ ఆచార్య కంటే బెటర్గా అభిమానుల్ని ఆకట్టుకునే అంశాలు దేవరలో చాలా ఉన్నాయని, సాధారణ ప్రేక్షకులు సైతం మెచ్చేలా సీన్స్ ఉన్నాయని అంటూ ఉన్నారు. ఇక మొత్తంగా తాజాగా విడుదల కాబోతున్న ఈ యొక్క మూవీపై ఇప్పటికే USA నుంచి కూడా రివ్యూలు వస్తున్నట్లు టాక్ వినిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉంది.